హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు బాగా ఉపయోగపడే ఒక వీడియోతో వచ్చేసాను. సో ఈ వీడియో గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఫుల్‌గా చూస్తేనే ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో దానికంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు మనం కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. మీరెప్పుడైనా ఓవర్ థింకింగ్‌తో మీ మనశ్శాంతి కోల్పోయానని మీకనిపించిందా? రాత్రి పడుకోగానే ఎన్నో ఆలోచనలు. ఎవరేమనుకున్నారు? నేను సరిగ్గా రియాక్ట్ అయ్యానా లేదా? ఈ డెసిషన్ తీసుకోవడం సరైనదా? అని ఆలోచనతో నిద్ర పట్టడం లేదా? ఇది చాలా మందికి కామన్ ప్రాబ్లమ్. మదిలో గందరగోళం పెరిగితే మన డెసిషన్ కూడా కన్‌ఫ్యూజ్ అయిపోతాయి. స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఓవర్ థింకింగ్ వల్ల హ్యాపీనెస్ కూడా తగ్గిపోతుంది. అంతా ఒక చిన్న ప్రాక్టీస్ వల్ల చేంజ్ అవుతుంది. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ట్రై చేసి చూడండి. జస్ట్ వన్ సింపుల్ టెక్నిక్. అదే పేపర్ అండ్ పెన్ థెరపీ. నైట్ టైం పడుకునే ముందు ఓవర్ థింకింగ్ స్టార్ట్ అవ్వగానే ఒక పెన్ తీసుకొని పేపర్ మీద రాయండి. మీరు దేని గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారో దాన్ని వర్డ్ టు వర్డ్ క్లియర్గా రాయండి. కింద ఏమన్నా కొత్త సొల్యూషన్ ఉంటే అది కూడా రాయండి. ఒకసారి రాసిన తర్వాత ఆ పేపర్ని మూసేసి కనీసం 5 నిమిషాలు డీప్ బ్రీత్ తీసుకోండి. పేపర్ క్లోజ్ చేశాక మళ్ళీ ఆ విషయంపై ఆలోచించకండి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒక్కసారి 5 మినిట్స్ డీప్ బ్రీత్. ఇదే మన మైండ్కి ఒక సిగ్నల్ ఇస్తుంది, ఇప్పుడు మటుకు ఆలోచించాల్సిన అవసరం లేదు అని. ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది పవర్ఫుల్ టెక్నిక్. మైండ్ క్లారిటీ వస్తుంది, స్ట్రెస్ తగ్గుతుంది, డెసిషన్ తీసుకునే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఈ పెన్ అండ్ పేపర్ థెరపీని ట్రై చేసి మీకు ఎలా పనిచేసిందో కింద కామెంట్లో చెప్పండి. ఓవర్ థింకింగ్కి ఇదే పర్ఫెక్ట్ సొల్యూషన్ అని మీకు అనిపించిందా? దెన్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్. మర్చిపోవద్దు, నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని కంటెంట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.